ఇమాజిన్ దిస్. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నారు. జీఎస్-1 క్వెషన్ పేపర్ ఇచ్చారు. ఓపెన్ చేసినగాల్నే మీకు ఈ క్వెషన్ ఉంది. డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అని. ఒక సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏం రాయాలి దీనికి క్వెషన్‌కి ఆన్సర్ అని. సో, ఇదే కామన్‌గా మనం చూస్తున్న ప్రాబ్లమ్. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది అంటే, మనం ఫ్యాక్ట్స్‌ని మగ్గప్ చేస్తున్నాం, నాట్ ద స్టోరీస్. జీఎస్-1 అనేది ఒక హిస్టరీ టెస్ట్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ అబౌట్ టు అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క పాస్ట్, ఇండియా యొక్క ప్రెజెంట్, ఇండియా యొక్క పీపుల్ గురించి అర్థం చేసుకోవడమే జీఎస్-1. సో, వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. ఈరోజు మనం ఇందులో సిలబస్‌ని స్టోరీలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్మార్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ జీఎస్ పేపర్ 1కి సంబంధించి కొన్ని ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్‌ని మనం చూద్దాం. జీఎస్-1 అంటే జస్ట్ హిస్టరీ అని చాలామంది అనుకుంటారు. బట్ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే జీఎస్-1 ఈస్ ఇండియాస్ స్టోరీ. మన భూమి, మన సంస్కృతి, మన సమాజం. సో, లెట్ ఎక్స్‌ప్లోర్ దిస్ పేపర్ లైక్ ఎ జర్నీ. 6 చాప్టర్స్‌లో మన ఇండియాని ఫుల్‌గా అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ కల్చర్. కల్చర్ అంటే మన ఆత్మ లాంటిది. ఒక లాంగ్ బిఫోర్ ఎంపైర్స్ ఉన్నప్పుడు ఇండియా యొక్క సోల్‌ని మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చంటే త్రూ ఆర్ట్ ఫార్మ్స్, టెంపుల్స్, డాన్స్, మ్యూజిక్ ద్వారా మనం చూడొచ్చు. ఈ సెక్షన్‌లో మనం మెయిన్‌గా చదివేది టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి, ఆర్ట్ ఫార్మ్స్ గురించి, లిటరేచర్ గురించి. లైక్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే నగారా స్టైల్, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, కొన్ని పెయింటింగ్స్‌ని, స్కల్ప్చర్స్‌ని, డాన్స్ ఫార్మ్స్‌ని, కొన్ని వేదాస్‌ని, సంగం, భక్తి పోయెట్రీ. సో, ఇవన్నీ థియరీలా చదవకుండా ఒక స్టోరీలాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అసలు టెంపుల్‌లో ఆర్ట్ ఎలా ఎవాల్వ్ అయింది. సో, ఇట్లా నేర్చుకున్నప్పుడు మనకి కాన్సెప్ట్ చాలా ఎక్కువగా గుర్తుంటది. అండ్ స్పెషల్లీ కల్చర్‌కి సంబంధించి ఏదైనా క్వెషన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని డయాగ్రామ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎక్కువగా మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటది కల్చర్‌లో. అండ్ మోడర్న్ హిస్టరీలో తీసుకుంటే దెన్ కేమ్ కొలనైజేషన్ వాస్ హ్యాపెండ్. బ్రిటిషర్స్ వచ్చారు. మనం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం, స్ట్రగుల్ చేయడం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఉన్న బ్రిటిష్ రూల్ ఏంటి? సోషల్ రిఫార్మ్స్ ఏంటి? ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏంటి? లైక్ రాజా రామ్మోహన్ రాయ్ నుంచి మహాత్మా గాంధీ వరకు ఏమేం మూవ్‌మెంట్స్ చేశారు? స్వదేశీ మూవ్‌మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్, క్విట్ ఇండియా మూవ్‌మెంట్, ఆ టైంలో ఉన్న వుమెన్స్ రోల్ ఏంటి? ట్రైబల్ అప్రైజింగ్ ఏంటి? సో, ఇవన్నీ కూడా చదివేటప్పుడు ట్రై టు స్టడీ లైక్ ఎ టైమ్‌లైన్. ఒక టైమ్‌లైన్‌లో ఒకటి తర్వాత ఒకటి ఎలా జరిగింది. అండ్ ఆల్సో దీనికి ఒక బేసిక్ ఒక ట్రిక్‌లో చదవాలి అంటే రీజన్. లైక్ రీజన్ ఏంటి? ఈవెంట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? ఈ ఫార్మాట్‌లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంటే తీసుకోండి. అసల ఆ మూవ్‌మెంట్ అనేది జరగడానికి దాని వెనుకున్న కాజ్ ఏంటి? ఆ ఈవెంట్ ఎందుకు జరిగింది? దానివల్ల ఇంపాక్ట్ ఏం ఫార్మ్ అయింది? సో, ఈ ఫార్మాట్‌లో గనుక నేర్చుకుంటే మనం మోడర్న్ హిస్టరీని ఫాస్ట్‌గా మనం ఒక స్టోరీ ఫార్మాట్‌లో బ్రెయిన్‌లో గుర్తుంచుకోగలుగుతాం. అండ్ దీని టైమ్‌లైన్ ఆల్సో మనకి చాలా హెల్ప్ అవుతుంది మోడర్న్ హిస్టరీ చదవడానికి. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్. మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ యూపీఎస్సీ లవ్స్ టు గివ్ క్వెషన్ ఫ్రమ్ దిస్ సెక్షన్ ఆల్సో. ఫ్రీడమ్ వచ్చేసింది. మరి కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చినియి గదా! పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాని ఇంటిగ్రేట్ చేయడంలో కానీ, లాంగ్వేజ్ రీఆర్గనైజేషన్‌లో, నార్త్ ఈస్టర్న్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కవర్ అవుతాయి పోస్ట్ ఇండిపెండెన్స్‌లో. సో, దీన్ని గూడా మనం వీలైనంత వరకు ఏ సబ్జెక్ట్ చదివినా సరే, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్‌లో ప్రతి దానికి గూడా షార్ట్ నోట్స్. ఎవ్రీ టాపిక్‌కి సంబంధించి యూ షుడ్ హావ్ 3-4 పాయింట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. ఉంటే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఓల్డ్ హిస్టరీకి రండి. ఇండియాలోనే కాదు, వరల్డ్‌లో గూడా చాలా చేంజెస్ జరిగినియి. సో, ఇవన్నీ మన ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి? ఫ్రెంచ్ రివల్యూషన్ గానీ, అమెరికన్ ఇండిపెండెన్స్, ఓల్డ్ వార్స్, ఇండస్ట్రియల్ రివల్యూషన్. సో, ఇవన్నీ మనకి ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? సో, ఈ వరల్డ్ హిస్టరీ గూడా ట్రై టు ప్రిపేర్ లైక్ 6-7 పాయింట్స్. దాన్ని గూడా మీరెలా చదువుతారు? కాజ్, ఈవెంట్ అండ్ ఇంపాక్ట్. ఒక ఫ్రెంచ్ రివల్యూషన్ తీసుకోండి. వాట్ ఈస్ ద కాజ్? ఎందుకు జరిగిందసలు? ఈవెంట్ ఏంటి? ఏం జరిగింది? దాని తర్వాత దాని జరిగిన ఇంపాక్ట్ ఏంటి? ఈ ఫార్మాట్‌లో నేర్చుకున్నప్పుడు మీకు ఆహ్, చ్ చాలా ఎక్కువ రోజులు గుర్తుండడానికి హెల్ప్ అవుతుంది వరల్డ్ హిస్టరీ. తర్వాత సొసైటీలో ఉంటున్నాం మనం. ఈ సొసైటీలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి? ఇది ఎలా ఎవాల్వ్ అయింది? దీనిలో ఉన్న ఇష్యూస్ ఏంటి? దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? లైక్ కాస్ట్ సిస్టమ్ కానీ, పాట్రియార్కీ, అర్బనైజేషన్, మైగ్రేషన్, వుమెన్ ఇష్యూస్, ఇవన్నీ గూడా ఈ సొసైటీలో కవర్ అవుతాయి. సొసైటీ పార్ట్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ట్రై టు యాడ్ కరెంట్ అఫైర్స్. సో, ఈ టాపిక్‌కి మాత్రం కరెంట్ అఫైర్స్‌ని కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్‌ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు సెన్సస్ డేటా కానీ
కానీ, సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్ కానీ, కొన్ని స్కీమ్స్ గానీ, ఆన్సర్స్‌లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తే మనకిక్కడ మార్క్స్ ఎక్కువ పడడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత జాగ్రఫీ. ఈ మన లైఫ్‌ని మనం చుట్టూ ఉన్న జాగ్రఫీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటే ఇంపాక్ట్ చేస్తుంది. ప్రెజెంట్ మాన్సూన్స్ వస్తున్నాయి. ఆ మాన్సూన్స్ కానీ చాలా ఏరియాస్‌లో ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయి. ఎర్త్‌క్వేక్స్ అవుతున్నాయి. ఫ్లడ్స్ అవుతున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దానివల్ల ఇంపాక్ట్ ఏంటి? దీని నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ జేసుకోవాలి? ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ ఇన్ జాగ్రఫీ. సో, జాగ్రఫీలో గూడా టెక్నిక్ ఏంటంటే మీరు ఏ క్వెషన్ రాసినా ట్రై టు డ్రా డయాగ్రామ్. దాన్ని ఒక డయాగ్రమాటిక్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. జాగ్రఫీలో చాలా ఎక్కువగా స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, జీఎస్-1 సిలబస్ అనేది ఒక బోరింగ్ లిస్ట్‌లా కాకుండా ఇది మన యొక్క ఇండియా యొక్క సోల్. దాని యొక్క స్ట్రగుల్, సొసైటీ గురించి నేర్చుకునే ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా చూడండి. సో, నౌ యూ నో జీఎస్-1 ఈస్ నాట్ జస్ట్ హిస్టరీ. ఇది మన ఇండియా యొక్క స్టోరీ. కల్చర్ నుంచి ఫ్రీడమ్ స్ట్రగుల్, పోస్ట్ ఇండిపెండెన్స్ బిల్డింగ్, సొసైటీ ప్రాబ్లమ్స్ అండ్ మన జాగ్రఫీ వరకు. జీఎస్-1లో మనం రాసేది ఫ్యాక్ట్స్ కాదు. ఇండియాని అర్థం చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, ప్రిపేర్ విత్ అండర్‌స్టాండింగ్, రైట్ విత్ స్ట్రక్చర్ అండ్ థింక్ లైక్ ఎ పాలిసీ మేకర్. సో, నెక్స్ట్ మీరు చేయాల్సిందేంటి? జీఎస్-1లో ఉన్న సిలబస్‌లో ఉన్న ప్రతి లైన్ బై లైన్ డైజెస్ట్ చేయండి. ప్రతి టాపిక్‌కి సంబంధించి 3-4 పాయింట్స్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. దిస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్ అండ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. సో, జీఎస్-1ని మనం ఫీల్ చేయాలి. అప్పుడే టాప్ స్కోర్ వస్తది. సో, ఇఫ్ దిస్ వీడియో హెల్ప్ యూ, లైక్ చేయండి. మీ డౌట్స్ ఆర్ ఫీడ్‌బ్యాక్స్ కామెంట్‌లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో జీఎస్-2 స్ట్రాటజీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఈస్ యూపీఎస్సీ ఓషన్.